అందరికీ నమస్కారం అండి. క్యాగ్ రిపోర్టు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వల్ల 2024-25 సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్ని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. క్యాగ్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఇయర్లో 2024-25 సంవత్సరానికి సంబంధించి పెట్టారు కాబట్టి ఆ ఇయర్కి సంబంధించి అకౌంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏ విధంగా డీల్ చేశారు, ఎక్సెట్రా అప్పులు ఎంత చేశారు, ఎంతెంత ఆదాయం వచ్చింది, ఎలా ఖర్చు పెట్టారు, ఇవంతా ఇచ్చే రిపోర్ట్ క్యాగ్ రిపోర్ట్ అన్నమాట. అంటే ఖచ్చితంగా ఆ క్యాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడాలన్నా చదవాలన్నా సమ్ సార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది అవసరం. ఓకే, క్యాగ్ రిపోర్ట్ శుక్రవారం రిపోర్ట్ని ఇది ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు ఎవరు లేరు, ఉన్న 11 మంది రారు కాబట్టి అసెంబ్లీలో వాళ్ళు లేరు. కౌన్సిల్లో మాత్రం వాళ్ళు ఉన్నారు. కానీ కౌన్సిల్లో మాట్లాడదగ్గ వాళ్ళు లేరో, లేకపోతే వాళ్ళెవరికి రాదో, క్యాగ్ గురించి ఐడియా లేదో, పాపం అప్పుడే ఆ రోజు దాని ముందు రోజు హైదరాబాదులో ఏదో కొద్దిగా బాగలేక హాస్పిటల్లో ఉండి ఒక 4 రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చిన బొత్స సత్యనారాయణ గారు క్యాగ్ రిపోర్ట్ మీద ఎత్తుకున్నారు. అంటే ఇక్కడ బొత్స సత్యనారాయణ తప్పపడ్డం కూడా వాస్తవం కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే పాపం బొత్స గారు ఎప్పుడూ ఫైనాన్స్ గురించి మాట్లాడలేదు, ఆయనకి ఫైనాన్స్ గురించి తెలియదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదో విద్యాశాఖ ఆ శాఖ చూసుకున్నారు, కానీ ఫైనాన్స్ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అట్లాంటి బొత్స సత్యనారాయణ గారికి క్యాగ్ రిపోర్ట్ ఇస్తే ఆయన చేతిలో ఏదో కాగితం పెట్టుకొని క్యాగ్ రిపోర్ట్ అని పాపం అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు, ఆయన చేత తెగ అరిపించారు. కేశవ్ గారు, ఆర్థిక మంత్రి కేశవ్ గారు, అయ్యా రిపోర్ట్లో ఏముందో కాస్త చూపించి మాకు, ఒకవేళ మా తప్పు అయితే మేము సరిదిద్దుకుంటాము, లేదంటే అసలు ఏముందో చెప్తే కదా అంటే 2-3 సార్లు అడిగారు. మాకు స్పీకర్ ద్వారా ఆ రిపోర్ట్ని మీరు పంపిండి, మీరు చేతిలో ఏదో కాగితం ఇట్లా పెట్టి ఇట్లా ఊపుతున్నారు, కాగితం క్యాగ్ రిపోర్ట్ అని ఓని అరుస్తున్నారు. సరే 2-3 సార్లు అడిగేటప్పటికి పాపం బొత్స గారికి ఎక్కడ షేడ్ తీసుకోవాలో, ఎక్కడ ఏమన్నా తలపెట్టుకోవాలో అర్థం కాకుండా యాజ్ యూజువల్గా ఈ మధ్య వాళ్ళ కొత్త వర్డ్ కనిపెట్టారు, మేము వాకౌట్ చేస్తున్నాం. అరే నువ్వే కదా మాట్లాడింది, క్యాగ్ రిపోర్ట్లో ఏదో ఉందన్నావు, ఆ రిపోర్ట్ ఏదో మాకు పంపిస్తే మేము చూసి దాని మీద మేము మాట్లాడతామే అని ఆర్థిక మంత్రి, ఆ టైంలో సభానాయకుడిగా ఉన్న ఆర్థిక మంత్రి, అసెంబ్లీ వ్యవహారాలు చూసే ఆర్థిక మంత్రి మాకు ఆ రిపోర్ట్ పంపిస్తే కదా ఏముందో, అసలు నువ్వేం చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు, అట్లాంటి క్యాగ్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే మేము వాకౌట్ చేస్తున్నాం అన్నారు. సరే ఇంకా మనం బొత్స గారి గురించి అంతకన్నా, ఎందుకంటే మాకు ఆయన అంటే సానుభూతి వచ్చింది. పాపం ఎవరు నాయకులు లేనప్పుడు ఎవరో ఒకరిని పెట్టేసి ఆ టాపిక్ సంబంధం లేని వాళ్ళు, ఆ టాపిక్ గురించి ఏమాత్రం ఐడియా లేని బొత్స లాంటి వాళ్ళని మనం వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి ముందు పెట్టడం అనేది పాపం ఆయన అనవసరంగా బదనాం చేయడమే. ఓకే, అసలు క్యాగ్ రిపోర్ట్లో ఏముంది? క్యాగ్ రిపోర్ట్లో ఎవరిని ఏమన్నా అన్నారా? మా గవర్నమెంట్ని ఏమన్నా అన్నారా, వాళ్ళ గవర్నమెంట్ ఏమన్నా అన్నారా? అంటే ఇవాళ ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడాలనిపిస్తుంది అంటే, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్టుని మేము గత 5 సంవత్సరాల్లో, వైసీపీ ఉన్న 5 సంవత్సరాలు చాలాసార్లు ఇదే ప్లాట్ఫామ్ మీద నుంచి నేను, మా సహచరులు చాలామంది, మా పార్టీ వాళ్ళు ఉదహరించడం జరిగింది. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ అంటే అదొక బైబిల్ లాంటిది అనే ఒక భావంతో మేము ఉండేవాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా ఈ రిపోర్ట్లో ఇలా చెప్పారు, ఈ రిపోర్ట్లో చెప్పారు, వైసీపీ చేయడం తప్పు అని మేము 10 సార్లు క్యాగ్ రిపోర్టుని ఉదహరించాం. కాబట్టి ఆ క్యాగ్ రిపోర్ట్లో నిజంగా ఏముందో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం, దానికి మా డిఫెన్స్ కూడా. ఎందుకంటే అసెంబ్లీలో పూర్తి అయిపోయింది, దాని అసెంబ్లీలో ఇవాళ లేదు కాబట్టి అసలు క్యాగ్ రిపోర్ట్లో ఏముంది, దాని మీద మా యొక్క డిఫెన్స్ ఏంటి, అసలు క్యాగ్ రిపోర్ట్లో ఏమన్నారు. ఓకే, సో క్యాగ్ రిపోర్టుకు సంబంధించి 2024-25 అంటే 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి దాకా ఆ పర్టికులర్ సంవత్సరానికి సంబంధించింది. మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? 2024 జూన్ 12వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేసాం. అంటే జూన్ 12వ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేసామంటే 2024 ఏప్రిల్, 2024 మే అండ్ జూన్ 12 దాకా ఈ 2.5 నెలల పాటు, దాదాపు 72 రోజులు కట్టి చెప్పాలి, 72 రోజులు అంటే 2 నెలల 12 రోజుల పాటు క్యాగ్ రిపోర్ట్ ఏదైతే సంవత్సరం చెప్తుందో ఆ సంవత్సరంలో 2 నెలల 12 రోజుల పాటు అధికారంలో ఉండింది
వైసీపీ పార్టీ, అంటే క్యాగ్ రిపోర్ట్లో పావు వంతు, దాదాపు పావు వంతు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. ఓకేనా? సరే, ఆ నివేదిక ప్రకారం క్యాగ్ ఏం చెప్పిందంటే మొత్తం అప్పులు అంటే 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి దాకా మొత్తం అప్పులు 81,071 కోట్లు, 81,071 కోట్లు అప్పు చేశారు అని చెప్పింది. ఓకే, ఫెయిర్ అన్నఫ్. కానీ అది దాని ముందు సంవత్సరం కంటే 16% ఎక్కువ అనింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యనే ఒక 10 రోజుల క్రితం అనుకుంటాను ప్రెస్ మీట్ పెట్టేసి ఆయనకు రాసిచ్చే వాళ్ళన్నా ఆలోచిస్తారు, లేకపోతే మనం అబద్ధాలను కూడా అలవోకగా మనం ఈ టీడీపీ మీద తోసేయవచ్చు అనుకుంటారో నాకైతే ఐడియా లేదు. కానీ ఆయన చాలా అలవోకగా అబద్ధం చెప్పారు. ఏమని? 2023 కంటే 2024-25లో ఎక్కువ అప్పులు చేశారు అని. స్వామి, కనీసం మీరు రాసేటప్పుడు ఆయన కొరకు ఒక ఆయన రాసి గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాగ్ రిపోర్ట్ చూసి చదివి రాసి ఇలా చేస్తారు మాకైతే ఐడియా లేదు, చేయరు కూడా. కానీ ఎవరు రాసిస్తారా? చూసి రాసివ్వండి అయ్యా, కాస్త పెట్టి రాసివ్వండి. ఎవరో ఒకరు ఉంటారు కదా అక్కడ, కాస్త ఒకడో బుట్ల పెట్టి రాసివ్వకపోతే ఎట్లా? నేను 10 సార్లు చూపిస్తున్నా, ఇక్కడ ఉందనే అనుకుంటున్నాం. ఎందుకంటే 2024-25 సంవత్సరంలో ఏప్రిల్ మే మాసాల్లో అధికారంలో ఉండింది వైసీపీ ప్రభుత్వం, అంటే ఎలక్షన్ల ముందు. మేము వచ్చింది ఇందాక నేను చెప్పినట్టు జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం. అంటే ఈ 2 నెలల పాటు చేసిన అప్పులు బ్రహ్మాండంగా చేశారు. వస్తాను డీటెయిల్స్లోకి. బ్రహ్మాండంగా చేశారు. అప్పుడు ఏముందని అప్పు చేశారో అసలు అర్థం కాదు. ఆ 2 నెలల్లో అంటే అధికారం దాదాపు ఎలక్షన్ పూర్తయిపోయిన తర్వాత కూడా ఎలా అప్పులు చేస్తారు వీళ్ళు? ఎలక్షన్ 14th పూర్తయిపోతే ఆ తర్వాత కూడా అప్పులు చేశారు. ఎందుకు చేశారో, ఏం ఖర్చు పెట్టారో? ఆ 2 నెలల అప్పు వైసీపీ లెక్కలోకి వస్తుంది కదా. అంటే నువ్వు చాలా తెలివిగా 2024-25లో 2 నెలల పాటు తెగ అప్పులు చేసేసి 35% అప్పులు, సంవత్సరానికి 100% అనుకుంటే 35% అప్పులు 2 నెలల్లో చేస్తున్నావు. అవి కూడా మా మీద దోసేస్తారా? అన్యాయం కదా, అన్యాయం కదా, తప్పు కదా. ఇట్స్ ఫైనాన్షియల్ మిస్డిమినర్ అంటారు. అంటే నువ్వు ప్రజలకి క్యాగ్ రిపోర్టు కూడా ఇంటర్నెట్లో పోయి కనీసం చూడలేంత వెరిబాగులో జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క దృష్టిలో మామూలు ప్రజలు. లెక్క ఏంటంటే కాగ్ నివేదిక 2024-25 మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని కవర్ చేస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఇచ్చింది. అప్పుల సంఖ్యలో 2024 ఏప్రిల్ మేలో వైసీపీ గవర్నమెంట్ చేసిన అప్పులు కూడా ఉంటాయి. సో ఏప్రిల్ మే నెలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి 2024లో జూన్ నెలలో మేము వచ్చాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచి కనీసం మీరు అప్పుల గురించి మాట్లాడేటప్పుడు మీ అధికారంలో ఉన్న నెలల్లో అప్పులు తీసేసి మాట్లాడండి. ఏముంది 2 నెలలే కదా, ఏముంటాయి అని అనుకోవచ్చు. కానీ మహానుభావుడు పోతూ మొత్తం అన్ని అప్పులు చేసిపోయాడు. ఏంటంటే మొత్తం 81,071 కోట్లు అప్పుల్లో కేవలం 2 నెలల్లోనే ఏప్రిల్ మే నెలలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు దాదాపు 27,205 కోట్ల అప్పులు చేశారు 2 నెలల్లో. ఏప్రిల్ 2024-25, మే 2024-25 2 నెలల్లోనే 27,205 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మొత్తం 81,000 crores అయితే దాంట్లో 2 నెలల్లోనే పోతూ 27,000 కోట్ల రూపాయలు, 27,205 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఏం చేసావయ్యా బాబు? 4,300 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంటు అప్పు పెట్టేసిపోయావు. 1,35,000 రూపాయలు వెండర్లకి, టీచర్లకి, డిఏలకి, కాంట్రాక్టర్లకి, వీళ్ళందరికీ అప్పు పెట్టేసిపోయావు. ఇవంతా చేయకుండా ఏం చేసావు దేవుడి కనుక? ఏమేమి చెల్లింపులు నీకు కావాల్సినలోకి చేసుకున్నావో. సో 81,000 కోట్లు, 27,000 కోట్లు నువ్వు చేసిన అప్పు. అంటే 2000 జూన్ నెలలో మేము వచ్చాము. ఆ నెలతో అయితే జూలై నుంచి మార్చి దాకా, అంటే 10 నెలల్లో, నాట్ ఈవెన్ 10, 9 నెలల్లో మేము చేసింది కేవలం 53,000 కోట్ల అప్పు మాత్రమే. సో క్యాగ్ నివేదిక ఏదైతే చెప్పిందో క్యాగ్ ప్రకారం టెక్నికల్గా వాళ్ళు కరెక్ట్ అయినా కూడా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము 81,000 కోట్ల రూపాయలు 2024-25లో చేయలేదు. అది వైసీపీతో కలిసి
చెప్పిన అప్పు. మేం చేసింది కేవలం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే. 27,000 కోట్ల రూపాయలు అంటే కరెక్ట్గా చెప్పాలంటే 27,000 కోట్ల 205 కోట్లు, 27,205 కోట్ల రూపాయల అప్పు ఏప్రిల్ మేలో ఎలక్షన్ ముందు, ఎలక్షన్ అయిపోగానే రిజల్ట్స్ వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి చేసి పెట్టిపోయిన అప్పు. మళ్ళీ మేము అప్పులు ఏం చేయలేదు, మేము సూపరు, మేము అది ఇది అంటుంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా, ఎలక్షన్ 14వ తేదీ మే 14, 2024 పూర్తి అయిపోతే ఆ తర్వాత కూడా అప్పు చేసిన ఘనపాటీన. అంటే ఆ 2 నెలల్లోనే మొత్తం అప్పులో మీరు 33.5% అప్పు చేస్తే మిగిలిన 66% మేము అప్పు చేసాం. గవర్నమెంట్ నడపాలి, నువ్వు మాకు సున్నా దాన్ని ఇచ్చిపోయినావు. సో ఏప్రిల్లో 11,497 కోట్లు, మేలో 15,708 కోట్లు, వెరసి 27,205 కోట్లు ఎలక్షన్ ముందు వెనకాల అప్పు చేసిన గనుడివి నువ్వు. ఆ అప్పంతా మా మీద దోసేస్తూ ఉంటావు. మీ సాక్షి పేపర్లో మొత్తం 81,000 కోర్స్ అని రాస్తారు. రాసేటప్పుడు కనీసం అరే ఎవరో ఒకరు చూస్తారే, ఆలోచిస్తారే, నెట్లోకి పోతే ఎవరికైనా కనపడుతుంది అనే ఆలోచన రాదా? మరి అంత అడ్డగోలుగా, అడ్డదిడ్డంగా. అందుకే మిమ్మల్ని సాక్షి పేపర్ని ఊరికే కాదు మిమ్మల్ని తిట్టేది. కనీసం దాన్ని ఎడిటర్కి లేకపోతే దాన్ని సబ్ ఎడిటర్కో ఇంకోటికో సిగ్గనిపించదా? అరే మనం తప్పు అంకెలు రాస్తున్నామే ఇక్కడ అని. కనీసం ఈ మాట, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ మాట వినేవాళ్ళ ఎడిటర్, సాక్షి ఎడిటర్ ఎవరున్నారో టు దట్ పర్టికులర్ పర్సన్ రాసేటప్పుడు కాస్త బుర్ర ఉపయోగించరాయి బాబు. ఎవరైతే రాస్తున్నారో, ఎవరైతే ఫైనాన్స్ చూసి రాస్తున్నారో, అరే అప్పుడు అధికారంలో ఉన్నది మనం కదా, వాళ్ళ దీంట్లో ఎట్లా కలిపేస్తామని ఆలోచన రాదా నీకు? డోంట్ యూ ఫీల్ ఇట్ షేమ్, ఇడియాటిక్? సో మేము గవర్నమెంట్లోకి రాగానే మా గవర్నమెంట్ అధికారం వచ్చింది, వారసత్వంగా నీ అప్పులు కూడా వచ్చాయి. ఏం చేయాలి, తప్పదు కదా. నువ్వు 5 సంవత్సరాలు పట్టున్నావు, అధికారంతో పాటు వారసత్వంగా అప్పులు కూడా వచ్చాయి మాకు. సో నువ్వు చేసిన 9,74,000 కోట్ల రూపాయల అప్పులు, 9,74,000 కోట్ల రూపాయల అప్పులు నువ్వు వెళ్ళేటప్పటికి ఉన్న అప్పులు. దీన్ని నువ్వు 10 సార్లు అటు తిప్పి ఇటు తిప్పి కావాలంటే లెక్క డీటెయిల్గా చెప్తా ఏ అప్పులు ఎంత ఉన్నాయో. 9,74,556 crores, 9,74,556 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు. నువ్వు 10 సార్లు దీన్ని వెనక్కి ముందుకు చేసి మేము 3 లక్షలు చేసాం, 4 లక్షలు చేస్తాం అంటే ఆ లెక్క కూడా చెప్తా. గవర్నమెంట్ ద్వారా అంటే ఆర్బీఐ ద్వారా నువ్వు చేసినప్పుడు 4,38,000 కోట్లు, చేంజ్ని వదిలేద్దాం, 4,38,000 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ కింద 80,000 కోట్లు. కార్పొరేషన్ ద్వారా దొంగ అప్పులు అంటారు దీన్ని, కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు 2,48,000 కోట్లు. నేను చేంజ్ చెప్పట్లేదు. సివిల్ సప్లై సబ్సిడీకి 36,000 కోట్లు. పవర్ సెక్టార్ డిస్కమ్ములకి అప్పు 34,000 కోట్లు అప్పున్నావు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ అండ్ దాని కాంట్రాక్టర్స్ 1,13,000 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ ఉద్యోగులకి 21,980 కోట్లు. సింకింగ్ ఫండ్ అంటారు, దానికి ఒక 1,196 కోట్లు. వెరసి 9,74,556 కోట్ల రూపాయలు మీరు వైసీపీ అధికారంలో దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్కున్న అప్పులు. ఇది పక్క. దీంట్లో నువ్వు ఎన్నిసార్లు మార్చినా 4,30,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ ద్వారా మీరు చేసిన అప్పులు. ఆఫ్ మార్కెట్ బారోయింగ్స్ అంటారు దాన్ని. సో ఆర్బీఐ ద్వారా ప్రతి మంగళవారం చేసావే అవి 2024 జూన్ నాటికి 4,38,000 కోట్లు. ఓకే, దీంట్లో కేవలం కాంట్రాక్టర్లకి, వెండర్స్కి, పలు విధాలైన స్కీములకి అంటే వెంటనే చెల్లించాల్సింది, క్యాష్లో వెంటనే చెల్లించాల్సినప్పుడు రాగానే గవర్నమెంట్ ముందు సార్ మా డబ్బులు రాలేదు సార్ మా డబ్బులు రాలేదు వెంటబడిన వాళ్ళు ఉంటారే. గవర్నమెంట్కి ఏదేదో సప్లై చేసిన వాళ్ళు, టీవీలు, కుర్చీలు, అది ఇది, ఇంటీరియర్ డెకరేషన్లు ఇవంటే మీరు చేయించారు కదా, అవన్నీ 1,13,244 కోట్లు. 1,13,244 కోట్లు వెండర్లకి మీరు ఇవ్వాల్సిన డబ్బు. అంటే వాళ్ళ దగ్గర పని చేసుకున్నారు, వస్తువులు తెప్పించుకున్నారు, డబ్బులు ఇవ్వకుండా వాయిదా వేస్తూ వచ్చారు. 1,13,000 కోట్ల రూపాయలు. ఎంప్లాయీస్కి ఇందాక చెప్పాం కదా 21,980 కోట్లు. వెరసి ఇమ్మీడియట్గా మేము ఆ రోజు పే చేయాల్సిన డబ్బే
1,35,224 కోట్లు. ఇన్ని అప్పులు పెట్టేసిపోయి 9,74,000 కోట్ల రూపాయలు అప్పు ఉందయ్యా అంటే మీకు అంత కోపం వస్తే ఎట్లా? మేము వైట్ పేపర్ ఇచ్చాం, ఇదేదో నేను చెప్పింది కాదు, గవర్నమెంట్ రిలీజ్ అయిన వైట్ పేపర్లో ఫిగర్స్ ఇంకోసారి చెప్తాం. మర్చిపోయింటారు కదా, సంవత్సరం అవుతుంది పాపం, 2 years అయిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయింటారు. సో మీరు చేసిన అప్పులకి ఈ 1.5 సంవత్సరంలో 2024-25లో మాత్రమే 32,960 అంటే 33,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు వాయిదాలు కట్టాం. మీరు చేసిన కార్పొరేషన్ అప్పులతో కలిపి చెప్పమంటారా? 71,800 అంటే ఇన్ని చదువుతుంటే అర్థం కాదు జనాలకి. సో మీరు కార్పొరేషన్తో కలిసి చేసిన అప్పులు, కార్పొరేషన్ అప్పులతో కూడా కలిపితే 71,880 కోట్ల రూపాయలు మేము అప్పులు తీర్చాం. ప్లస్ మీరు వెండర్లకి, కాంట్రాక్టర్లకి, వీళ్ళకి పెట్టిపోయినప్పుడు 1,35,000 కోట్ల రూపాయల్లో 2024లో మాత్రమే దాదాపు 25,000 కోట్ల రూపాయలు అప్పులు తీర్చాం. ఇప్పటిదాకా లెక్కేసుకుంటే 70,000 కోట్ల రూపాయలు తీర్చాం. ఎన్ని అప్పులు, ఎక్కడప్పులు, ఇవి తీరుస్తుంటే హిమాలయాల కొండమారు వస్తూనే ఉంది. మళ్ళీ మేమేం అప్పులు చేయలేదంటారు మీ బుగ్గన ఆర్థిక మంత్రి, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆయన ఎవరో రాసిస్తారు, దువ్వూరి కృష్ణ అని. ఆయనకోసారి చెప్పండి, ఇవంతా ఉన్నాయి అప్పులు, ఊరికే అప్పులు లేవని, ఏమీ చేయలేదు మేము, అప్పులు లేవని మీకు ఆయన రాసిస్తున్నాడు. సగం మిమ్మల్ని జరిపేస్తున్నాడు ఆయన. ఈయన రాసిస్తాడు, ఆయన గమ్మని దాన్ని చూస్తూ చిలక పలుకులు చదివేస్తారు. ఇక్కడ నవ్వుకుంటున్నారు జనాలందరూ. సరే, అది మీ ఇష్టం, అది మీ గవర్నమెంటు, మీ ఇష్టం. కాకపోతే మేమేం అప్పులు చేయలేదు అని చిలక పలుకులు మాత్రం మాట్లాడతాను. చాలా వినడానికి చాలా ఇదిగా ఉంది. సరే, సో క్యాగ్ చెప్పిన అప్పుల్లో ఇంత రామాయణం ఉంది. సో మేము అధికారంలో రాకముందు ఉన్న అప్పులు కూడా మా మీద వేసేసి మీరు సాక్షి పేపర్లు రాసేసి క్యాగ్ చెప్పింది కదా అంటే, క్యాగ్ సంవత్సరానికి చెప్పింది, ఆ సంవత్సరంలో మీరు చేసిన అప్పులు కూడా ఉన్నాయి కదా, ఆ మాట రాకపోతే ఎట్లా? సరే, గ్రాంట్ ఇన్ ఎయిడ్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్లో తగ్గుదల కనిపించింది అంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎయిడ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బు, దాన్ని మా యొక్క పర్ఫార్మెన్స్ కాదు కదా. 2024-25లో 20,188 కోట్లు మాత్రమే వచ్చింది. వైసీపీ అధికారం ఉన్న దీంట్లో 2023-24లో 34,000 కోట్లు వచ్చాయి మాకు. అంటే లాస్ట్ ఇయర్ ఆఫ్ వైసీపీ 2023-24లో 34,000 కోట్లు వచ్చాయి. మీరు అధికారంలో ఉండి కూడా పైన మీరు డబుల్ ఇంజన్ అని చెప్తారు, 20,000 కోట్లు మాత్రమే తెచ్చుకున్నారు. మేము దాదాపు 14,000-12,000 కోట్లు ఎక్స్ట్రా తెచ్చుకున్నామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తారు. జనాలకు ఏమీ తెలియదు అనుకుంటారు. ఒకవేళ మర్చిపోయినా కూడా మా లాంటి వాళ్ళు గుర్తేస్తారు, మీరేం భయపడద్దండి. 2023-24లో మీకు అంత ఎక్కువ ఎందుకు వచ్చింది తెలుసా? 10,000 కోట్ల రూపాయలు 2014లో మన రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు రెవెన్యూ డెఫిసిట్ కింద రావాలి కదా, ఆ డబ్బులు ప్లస్ మిగతా డబ్బులన్నీ కలిసి 13,000 కోట్ల రూపాయలు మీకు వచ్చింది. మాకు రావాల్సిన డబ్బు అది. 2014లో మేము ఒక రకంగా అప్పటి రచ్చలో గొడవలకి ఇదే కారణం. ఆ రావాల్సిన రెవెన్యూ డెఫిసిట్ సెంట్రల్ నుంచి రాలేదని మొత్తుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మీ అదృష్టం కొద్దీ 2023లో 10 ఏళ్ళ తర్వాత అప్పుడు ఇచ్చింది. దాన్ని లెక్కేసుకొని మాకు సెంట్రల్ నుంచి ఎక్కువ వచ్చింది, మీకు సెంట్రల్ నుంచి తక్కువ వచ్చిందంటే ఏమన్నా అర్థం ఉందా? అంటే సింపుల్ చెప్పాలంటే క్యాగ్ రిపోర్ట్లను కూడా వక్రీకరిస్తున్నారు. వైసీపీ క్యాగ్ రిపోర్ట్లను కూడా వక్రీకరించి మీకు అనుకూలంగా మార్చుకొని మేమేదో ఈ 24-25 అధికారానికి రాగానే మేమేదో తప్పులు చేస్తామని మమ్మల్ని బదనాం చేస్తూ మీ సాక్షి పేపర్లో రాసుకుంటూ మీరు ఇట్లాంటి ఆనందం పొందుతుంటే చూసేవాళ్ళు నవ్వుకోరా? మీకు ఎక్కువ వచ్చింది ఎందుకంటే 2023-24లో అది డెఫిసిట్ ఫండింగ్ కదా, ఆ యొక్క రెవెన్యూ డెఫిసిట్ ఇప్పుడు వచ్చింది కదా, దానివల్ల ఎక్కువైంది కదా. ఇవంతా ఎందుకు మాట్లాడరు? అంటే క్యాగ్ ఇచ్చిన లెక్కలను కూడా వక్రీకరిస్తారా? క్యాగ్ లాంటి సంస్థల లెక్కలు కూడా వక్రీకరించి మీ ఇష్టం వచ్చేది మీకు అనుకూలంగా 4-5 విషయాలు తీసేసి ఆ పక్క ఈ పక్క తీసిద్దో అని ఈ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఒక్కరు మాత్రం చూపిస్తారా? ఇట్ ఈజ్ నాట్ రాంగ్ అనే ఒక రాజకీయ పార్టీగా మీరు క్యాగ్ని అట్లా తక్కువ చేయడం అనేది ఇట్స్ ఎ క్రైమ్ అని తెలీదా మీకు? క్యాగ్ అనేది భారతదేశానికి ఆడిటర్ లాంటి వాళ్ళే, భారతదేశానికి ఆడిటర్లు.
సో భారతదేశానికి ఆడిటర్నే నువ్వు వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్నే వక్రీకరించి మీ ఇష్టం వచ్చినట్టు మారుస్తారా? మూలధనం. సో మూలధనం తగ్గింది అంటూ చాలాసేపు మాట్లాడారు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్తాం. మూలధనం బాగా తగ్గింది, మేము ఉన్నప్పుడు కొద్దిగా మూలధనం ఎక్కువ పెట్టాము అంటూ మాట్లాడతారు. మూలధనం 9 నెలల్లో, అంటే 2024 జూలై నుంచి 2025 మార్చి దాకా 16,000 కోట్లు ఖర్చు పెట్టి మాత్రం వాస్తవమే. కానీ దానిలో 3 నెలలు తీసేయాలి కదా, అది సంవత్సరానికి కాదు కదా. ఏప్రిల్ మే జూన్లో మీరు ఏమైనా ఖర్చు పెట్టారా? లేదు. మరి ఆ 3 నెలలు యావరేజ్ తీసుకుంటే మా దీంట్లో కూడా ఇంకొక 3-4 5-6 వేల కోట్లు ఎక్స్ట్రా వస్తాయి కదా. సింపుల్గా ఆ 2.5 మంత్ని మీరు తీసేసి మేమేదో తక్కువ చేసామంటే మేము 2024-25లో కేవలం 9 నెలలు మాత్రమే పరిపాలన చేసింది. ఆ తర్వాత సంవత్సరం ఇది. ఇప్పుడు మళ్ళా ఏప్రిల్లో కొత్త బడ్జెట్ ఇచ్చాం. సో ఈ మూలధనం అనేది ఖచ్చితంగా ఈసారి దాదాపు 40,636 కోట్ల రూపాయలకి ఈ సంవత్సరం 2026-27కి లక్ష్యంగా పెట్టుకున్నాము. 2025-26 అంటే రెండో సంవత్సరం, రెండో సంవత్సరంలో 25,000 కోట్ల రూపాయలు మేము మూలధనం కింద ఖర్చు పెట్టాము. మీరు చెప్పిన 9 నెలల్లో కూడా మేము 16,000 కోట్లు ఖర్చు పెట్టాం. మరి ఎవరు గొప్ప? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి పెండింగ్లో ఉన్న 135,000 కోట్ల రూపాయలు మీరు అన్పెయిడ్ డ్యూస్ అంటారు. అంటే రోజువారీ అప్పులు ఉంటాయి కదా, చిన్న అప్పులు, వాడు మనకు సప్లై చేస్తాడు, వీడు మనకి ఇస్తాము, ఇట్లాంటి అప్పులు, ఇవన్నీ కూడా 135,000 కోట్ల రూపాయలు. కార్పొరేషన్ అప్పులు 2,48,000 కోట్ల రూపాయలు. ఆర్బీఐ ద్వారా తీసుకున్న అప్పటిదాకా మొత్తం అప్పు 4,98,000 కోట్ల రూపాయలు. ఇన్ని అప్పులు ఉన్నాయి. ఇవేవి మర్చిపోయాం మేము. అప్పులే అన్నీ మా మీద వస్తే ఎట్లా? మొదటి ఏడాదిలోనే మీరు చేసినప్పుడు మేము 20,000 కోట్ల రూపాయలు పైపెచ్చు తీర్చాం. సంవత్సరంలో దాదాపు 32,000 కోట్ల రూపాయలకి తీర్చాం. ఇప్పుడు అంటే నిజం చెప్పాలంటే మా యొక్క బతుకంతా మీరు చేసిన అప్పులు తీరుస్తూనే సరిపోతుంది. సో ఇలా తీర్చడం ద్వారా మిగిలిన ఆర్థిక కార్యకలాపాలు, కాంట్రాక్టులు, సరఫరాదారులు, ఉద్యోగుల మధ్య విశ్వాసం అయితే మేము పొందుపరచగలిగాం. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన ఎక్స్పెండిచర్కి మేమేం చేయలేకపోయాం. ఎందుకు చేయలేకపోయామంటే మీ అప్పులు తీర్చడం సరిపోతుంది మా బతుకంతా. రాష్ట్రానికి వీలైనంత వరకు ఎక్కువ పెట్టుబడులు తేవాలి, ఎగుమతులు పెరగాలి, ప్రజల జీవన స్థాయి ముందుకు పోవాలి, పెరిగే రాష్ట్ర వ్యవస్థ కూడా కుదుటపడుతుంది అనే భావంతో మా యొక్క ప్రభుత్వం ముందుకు పోతుంది. మీ మారి కేవలం అప్పుల మీదే ఆధారపడి మంగళవారం అప్పు రాకపోతే ప్రభుత్వం కూలిపోతుంది అనే స్థితిలో మేము లేము. రాష్ట్రం ఈ రోజుకి రోజు అప్పులపై కాకుండా ఆదాయం కేవలం మనం సొంతంగా కష్టపడి సంపాదించుకుందామయ్యా. కలో గంజో అంటారు కదా, అట్లా కష్టపడి సంపాదించుకుందాం. అప్పులు చేసి ఎంతకాలం చేస్తావు? చేసే 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని నాశనం చేసావు. సో ఆ టైప్లో ఆదాయం మీద ఆధారపడి బతకాలనే స్థిర నిశ్చయంతోనే ఈ మన గవర్నమెంట్ ముందు పోతుంది. ఇదే క్యాగ్ రిపోర్ట్లో పోలవరం గురించి కూడా చెప్పారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ గురించి మాట్లాడారన్నమాట. ఓకే, దాని గురించి ఏదో కూడా రాశారు. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని 72% తీసుకెళ్తే 72% కంప్లీట్ చేస్తే మీ 5 ఏళ్ల పాలనలో 3% కన్నా ఎక్కువ తీసుకెళ్ళావు నువ్వు. 3% ఎందుకు తీసుకెళ్ళలేకపోయినావు? 72% మేము 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తే మీ 5 ఏళ్లలో కేవలం 2.4%, 3% వేసుకుందాం. 3% కంటే పోలవరాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి మీ దగ్గర ఆన్సర్ ఎప్పుడూ లేదు. ఎలక్షన్ ముందే చెప్పలేకపోయారు. ఇప్పుడేం చెప్తారు మీరు? రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలల పాటు పోలవరం పనులు ఆపేశారు. 15 నెలల పాటు పోలవరం పనులు ఆపేశారు. ప్రాజెక్ట్ ఆలస్యానికి కారణం మీరు కాదా? అత్యంత కీలకమైన డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడానికి మీరు 15 నెలల పాటు ఆపేసి ఆ టైంలో వచ్చిన వరదల వల్ల కాదా? వేరే అప్పుడున్న కాంట్రాక్ట్ని మార్చి వేరే కాంట్రాక్ట్ ఇవ్వాలని మీ యొక్క దురాలోచన కాదా? ఇదే
క్యాగ్ 2019-23 మధ్యలో పోలవరం బడ్జెట్ను భారీగా తగ్గించారని క్యాగ్ నివేదిక 2025 ఏప్రిల్లో ఇచ్చింది. ఇదే క్యాగ్ చెప్పింది. వాస్తవం కదా? భూసేకరణ అసలు మర్చిపోయావు. ₹1 భూసేకరణ కోసం ఇచ్చారా మీరు? పోలవరం భూసేకరణ కోసం మళ్ళా మీరు పోలవరం గురించి మాట్లాడతారు. నిబంధనలకు విరుద్ధంగా ఒకే కాంట్రాక్టర్కు రివర్స్ ఇది టెండరింగ్ కింద మొత్తం పోలవరాన్ని అప్పగించారు. అది అప్పటి నిబంధనలకు వ్యతిరేకం కదా, మీరు పెట్టుకుందే కదా అవి. కాంట్రాక్టర్లకు వడ్డీ లేని రివాల్వింగ్ ఫండ్స్ ఇచ్చి ప్రభుత్వానికి అత్యంత ఖజానాకి భారీ నష్టాన్ని కలగజేశారు. ఆ ఎఫెక్ట్ అంతా పోలవరం మీద పడింది కదా. సామాజిక ఆర్థిక సర్వేని మీరు కంప్లీట్ చేశారా? ఎందుకు చేయలేదు? పోలవరంలో సెంట్రల్ నుంచి ఫండ్స్ రావాలంటే సామాజిక ఆర్థిక స్థితిని ఆర్థిక సర్వేని కంప్లీట్ చేయాలి. మరి ఎందుకు చేయలేదు? మేము ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో డ్రైనేజీలు, తాగునీటి వంటి మౌలిక బేసిక్ సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోయారు? మేము ఖచ్చితంగా చెప్తున్నాం, 2027 జూన్ నాటికి పోలవరం కంప్లీట్ చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము. 89% పనులు పోలవరం పనులు కంప్లీట్ అయ్యాయి. 89% వర్క్స్ ఆఫ్ పోలవరం హ్యావ్ బీన్ కంప్లీటెడ్. మిగిలిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కేవలం 20 నెలల కాలంలో, మేము వచ్చిన 20 నెలల కాలంలో నిర్వాసితుల కోసం, పోలవరం ఎవాక్యూస్ అంటాం, నిర్వాసితుల కోసం 2100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. 2100 కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసితుల కోసమే ఖర్చు పెట్టాము. దెబ్బతిన్న పాత వాల్ స్థానంలో 990 కోట్లతో నూతన డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఈ నెలలోనే పూర్తయిపోతుంది. ఇట్స్ గెటింగ్ కంప్లీటెడ్. మరి మీరేం చేయలేకపోయారు? మీరు ఎందుకు చేయలేకపోయారు? మేము వచ్చి 20 monthsలో కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టాం కదా 1000 కోట్లు. అదే 1000 కోట్లు నువ్వు ఏమంటారు ప్రతి మంగళవారం క్యాజువల్గా అప్పు తెచ్చేవాడే కదా, 3000 కోట్లు 4000 కోట్లు. అప్పుడు నువ్వు పోలవరం కట్టుండొచ్చు కదా, నువ్వు కట్టలేదు. 2026 డిసెంబర్ నాటికి భూసేకరణ ప్రక్రియ 2026 మార్చి నాటికి రేపు ఇంకొక మార్చ్ 30 నాటికి భూసేకరణ ప్రక్రియ పూర్తిగా లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా 2026 డిసెంబర్ నాటికి, అంటే ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి, ఇది మార్చి కదా, ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పోలవరం ఆర్ఎండ్ఆర్ పనులు పూర్తిగా చేయబోతున్నాం. ఉత్తరాంధ్రకు 20 TMCల సాగునీటితో పాటు కృష్ణా గోదావరి డెల్టాలోని 23 లక్షల ఎకరాలకు కూడా ఇస్తున్నాం. పోలవరం మేమే మొదలుపెట్టాము, 72% చేసావు, నువ్వు మధ్యలో వచ్చి 3% ముల్లేసావు, మళ్ళా మేమే అన్నీ చేసుకున్నాం. సో పోలవరం వాజ్ బై ఏమన్నా చెప్పని మా చేత, మా కొరకు, మేము మా యొక్క ఆంధ్రప్రదేశ్ కొరకు మేము తెలుగుదేశం ప్రభుత్వమే దాన్ని కట్టించింది. దీంట్లో మీకు వీసమెత్తు ఇది కూడా లేదు. సో ఇట్లా అమరావతి గురించి కూడా క్యాగ్లో ఇచ్చారు అని చెప్పి ఏదేదో రాశారు. అమరావతి గురించి నిజంగా అమరావతి గురించి రాయడం అనేది అప్సైడ్. ఎందుకంటే ఎందుకున్నా అంటే అప్సైడే కాదు, అత్యంత ఘోరం. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా దాని మీద ఖర్చు పెట్టకుండా, రాజధాని మీద ఖర్చు పెట్టకుండా పూర్తిగా దాన్ని శ్మశానం చేసేసి ఈరోజు మళ్ళా అమరావతి మీద మేము వచ్చి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి, జర్మన్ బ్యాంక్ దగ్గర నుంచి, హడ్కో దగ్గర నుంచి వీళ్ళని బతిమాలి బామాలి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క దాన్ని ఏమంటారు వాళ్ళ యొక్క హామీతో గ్రాంట్ రూపంలో తీసుకొని, తీర్చక్కలేని అప్పు రూపంలో తీసుకొని, మొత్తం అప్పులు తెచ్చుకొని ఏదో చేస్తుంటే, మేము అమరావతిని కడుతుంటే మేము అప్పులు చేసేసామంటారా? ఇది ఎలా ఉంటుంది తెలుసా? చెప్తే విండు, గిల్లితే ఏడుస్తాడు. మన యొక్క బస్సు వచ్చిన టైప్లో మేము వాకౌట్ చేస్తామని వెళ్ళిపోతారు. ఇప్పుడు క్యాగ్ రిపోర్ట్ గురించి బస్సు వచ్చినాయని చెప్పింది ఇదే, ఆయనకి తెలీదు, ఇంకోటి చెప్తే నేను వాకౌట్ చేస్తున్నా అంటాడు. మేము అంత కష్టపడి పోలవరం కడుతుంటే పోలవరం అప్పును కూడా మామూలు అప్పులో కలిపేస్తారా? ఏమన్నా కనీసం మీకు రాయిచ్చే వాళ్ళకి ఎవరికన్నా ఫైనాన్స్ మీద ఏమంటారు వీసమెత్తు ఐడియా ఉందా? ఈ అమరావతి అప్పులు కట్టేది ఎవరు? CRDA. దానికి ఆఫ్ మార్కెట్ బారోయింగ్స్కి లేకపోతే ఈ కార్పొరేషన్ ద్వారా అప్పులకి సంబంధం ఏంటి? అండ్ కార్పొరేషన్ ద్వారా మేమేదో 27,000 crores తీసుకున్నాం అంటూ క్యాగ్లో ఉంది అంటూ పెద్ద గొడవ చేశారు.
అసెంబ్లీలో స్పష్టంగా ధైర్యంగా దమ్ముతో కేశవ్ గారు చెప్పారు, మేము ఏ కార్పొరేషన్ నుంచి పైసా కూడా అప్పు తీసుకోలేదు 24-25 సంవత్సరాల్లో. ఆ తర్వాత కూడా ఈ 27 కోట్ల రూపాయలన్నీ పాత అప్పులు ఒక్కొక్కటి తీరుస్తున్నాము. అది మీరు చేసిన అప్పులే మహానుభావ, మా అప్పులు కావవి. మేము కార్పొరేషన్ దగ్గర అప్పులు చేయలేదు స్పష్టంగా చెప్పారు. డిస్కమ్ అప్పులు అవి కట్టుకుంటాయి, సివిల్ సప్లైస్ అప్పులు వాళ్ళు కట్టుకుంటారు, ఏమంటారు మన మార్కెట్ అప్పులు వాళ్ళు కట్టుకుంటారు. మధ్యలో గవర్నమెంట్కి ఏం సంబంధం? గవర్నమెంట్ 5 సంవత్సరాల పాటు ఉండి కూడా గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో తెలియకపోతే ఎట్లా? తెలుసుకోండి కనీసం హౌ ది గవర్నమెంట్ వర్క్స్. గవర్నమెంట్లో ఏ బేసిస్గా, ఏ విధంగా, ఏ రీతిగా ఫైనాన్స్ రీస్ట్రక్చరింగ్ ఉంటుంది అనేది తెలుసుకోండి. ఇట్లా ఈ టైప్లో అంటే ఇది చాలా దాని ఎకనామిక్ ఫిగర్స్ ఉండొచ్చు. కాకపోతే ప్రజలకి మా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే, మనం ఇది మన డబ్బు అంటే ప్రజలు కట్టే ట్యాక్స్లే. ఏ రాజకీయ పార్టీ అయినా మీ మామూలు ప్రజల దగ్గర నుంచి తీసుకున్న పన్నులనే మళ్ళా తిరిగి ఖర్చు పెడుతుంది. సో ఖచ్చితంగా ఆ యొక్క ప్రజలు మన డబ్బు ఏం చేయబడుతోంది, ఎలా ఖర్చు పెట్టబడుతోంది, ఏమేమి చేస్తున్నారు, మనకేదో ఇచ్చేస్తుంటే అప్పులు చేస్తున్నారా, ఎక్కడ ఇస్తున్నారు, అప్పులు కట్టాల్సింది మనమే కదా. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అప్పులు చేస్తే ఆ అప్పుల్ని ఇప్పుడు వాయిదాలు లెక్కన కడుతున్నాం, వడ్డీ లెక్కన కడుతున్నాం. ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి 3,000 కోట్ల రూపాయలు, అటు ఇటుగా 3,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కింద కడుతున్నాం. అంటే ప్రతిరోజు 1,000 కోట్లు కడుతున్నాం, 100 కోట్లు. ప్రతి నెల 100 కోట్లు, ప్రతిరోజు 100 కోట్ల రూపాయలు, ప్రతి నెల 3,000 కోట్ల రూపాయలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల మీద వడ్డీలు కడుతున్నాం. అసలు ఇప్పటికి 70 కోట్ల రూపాయలు ఇది కట్టాం. సో ఇన్ని చేస్తుంటే ప్రజలు కూడా ఫైనాన్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే అదేదో అంకెలు సంఖ్యలు మనకు సంబంధం లేదనుకుంటే అది మన డబ్బు. మన జగన్ లాంటి వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చి ఖర్చు పెట్టేస్తే నష్టపోయేది ఎవరు? ప్రజలే. సో పూర్తిగా ఇంకొకసారి మా యొక్క ఇదేంటంటే కావాలని చాలా అది ఇంటర్నెట్లో కొడితే వస్తుంది, దాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ కానీ ఒక్క క్షణంలో చేసుకోవచ్చు. సో మేము ఇప్పుడు చెప్పిందంతా బేరీ చేసుకోండి. కనీసం కొంతమంది అన్న దీనివల్ల ఆలోచించగలిగితే మన డబ్బులు ఎలా ఖర్చు పెట్టబడుతున్నాయి, ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు గత 5 సంవత్సరాల్లో ఎలా ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని ఆలోచించగలిగితే మన డబ్బులు సురక్షితంగా ఉంటాయి. లేకపోతే ఇట్లాంటి వాళ్ళు వస్తారు, ఇష్టం వచ్చినట్టు చిల్లి మిల్లిని చేసి ఖర్చు పెట్టేసి వాళ్ళ పట్టుకుల్లో వెళ్ళిపోతుంటారు. నష్టపోయేది మనమే.